అది ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ మిషన్ శక్తి అనే ఓ సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక పోలీసులు. అయితే ఆ సమావేశాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటం, వాటిని తీర్చటం. అయితే ఒకరి తర్వాత ఒకరు వారి వారి సమస్యలను చెప్పుకుంటూ వెళ్తున్నారు స్థానిక ప్రజలు. అంతలోనే ఓ 70 ఏళ్ల అవ్వ కూడా, ఆ అవ్వ పేరు నూర్జహాన్, వితంతువైన వృద్ధురాలు, పోలీసుల ముందుకు వచ్చి నిలబడి, అయ్యా, నాకు పెళ్లై 60 ఏళ్లవుతుంది. మా ఆయన పెళ్లైన కొన్నాళ్లకే మరణించారు. కాయా కష్టం చేసుకుంటూ కడుపు నింపుకున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో 2 పూటలు తింటూ బతుకుతున్నా. అయితే నాకు పిల్లలు లేరు సారు, నన్నెవరూ పట్టించుకోరు. భర్త చనిపోయినప్పటి నుండి ఒంటరిగాని బతుకుతున్నా. పెళ్లైనప్పటి నుండి చీకట్లోనే జీవితం, దోమలతోనే సంసారం. ఇంట్లో బల్బు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటిది కరెంటు కనెక్షన్ ఎలా పెట్టించుకోగలను? ఎంతో మంది అధికారులను వేడుకున్నా, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. ఏ ఒక్కరూ నా బాధను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మీరైనా దయ చూపండయ్యా, దయచేసి నాకు కరెంటు కనెక్షన్ ఇప్పించండి సారు అని చెప్పి చేతులెత్తి ముక్కుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ తల్లి. మనమైతే 10 నిమిషాలు పవర్ కట్ అయితేనే సబ్ స్టేషన్స్ కి 100 ఫోన్లు చేసేస్తాం. అలాంటిది ఆ అవ్వ 50-60 ఏళ్ల నుండి కరెంటు లేకుండా ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఆ అవ్వ మాటలకు షాక్ అయ్యారు పోలీసులు. పోలీసులతో పాటు ఏఎస్పీ అనుకృతి శర్మ ఐపీఎస్ కూడా ఆ మాటలన్నీ వింటూ ఉంది. ఆ అవ్వ మాటలకు ఆమె గుండె బరువెక్కిపోయింది. 50 ఏళ్లుగా ఒక్కతే చీకటిలో ఎలా బతుకుతుందో అని ఆలోచించి చలించిపోయింది. ఒక్క సెకను కూడా లేట్ చేయకుండా వెంటనే స్థానిక సబ్ స్టేషన్ కి వెళ్లి విచారణ మొదలుపెట్టింది. ఆ విచారణలో బులంద్ షహర్ లో కరెంటు కనెక్షన్ లేని ఇల్లు కేవలం ఆ అవ్వ ఇల్లు ఒక్కటే అని తెలిసి నివ్వెరబోయింది. అక్కడి నుండి నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లింది ఆ ఎస్పీ అనుకృతి శర్మ. 4 రోజుల్లో నీ ఇంట్లో బల్బు వెలుగుతుందవ్వా, ఒక ఫ్యాన్ కూడా తిరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. సరిగ్గా 4వ రోజు మళ్లీ తిరిగి వచ్చింది అనుకృతి. అయితే ఈసారి తనతో పాటు విద్యుత్ మీటర్ను కూడా తీసుకొచ్చింది. పూర్తి ఖర్చు తానే భరించింది. మీటర్ను అమర్చింది, కనెక్షన్ ఇప్పించింది. ఆ అవ్వ చేతులతో మొట్టమొదటిసారి ఆ ఇంట్లో బల్బును వెలిగించింది అనుకృతి. అంతేకాదు, చెప్పినట్టుగానే ఆ అవ్వకు ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా అమర్చింది. దాంతో ఎన్నో ఏళ్ల నుండి చీకటిలో మగ్గిపోయిన ఆ అవ్వ ఇంట్లో వెలుగులు చిమ్మాయి. ఆ అవ్వ ముఖంలో చిరునవ్వు విరిసింది. ఆ క్షణం ఆ అవ్వ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ ఆనందంలో ఆమె కోసం వచ్చిన పోలీసులతో సహా వీధిలోని వాళ్లకు తను పెన్షన్ డబ్బులు పెట్టి స్వీట్లు పంచిపెట్టింది అవ్వ. ఆమె ఆనందం చూసిన జనాలు అనుకృతి శర్మ చేసిన ఆ చిన్న సహాయానికి ఎంతో గొప్ప వ్యక్తిని చేసి పొగడ్తలతో ముంచెత్తారు. కాని ఆమె మాత్రం అవన్నీ మాకు అవసరం లేదు, పోలీసులు ఉన్నది మీ సమస్యలు పరిష్కరించటానికి, అంతేకాని మీ పొగడ్తల కోసం పనిచేయటానికి కాదు.